సమయానికి ఎంత నవ్వుతాడో కిచకిచకిచమని తినేస్తూ ఉంటాయి అవి. సో ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయినాయండి. నెత్తి మీద సూర్యుడు ఉన్నాడు. ఇంకా మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఇండియా. ప్రజెంట్ బర్నింగ్ టాపిక్ ఏంటి అంటే టమాటాలు ఎక్స్పెన్సివ్ అని. కేజీ 200 నేనైతే విన్నాను. ఇండియన్ ఏరియాకి వస్తే మంచిగా ఒకటి ఏంటంటే మంచిగా షాపింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మంచి ఇండియన్ రెస్టారెంట్లో ఫుడ్ తినాలి. జై హింద్. జై హింద్. మేము చాలా రోజులు లండన్లో ఇండియన్ ఏరియాలో ఉండేవాళ్ళం. అక్కడ దొరకని వస్తువు అంటూ ఉండేది కాదు. ఏ టైంలో బయటకు వెళ్ళినా సరే వేడివేడి ఇండియన్ ఫుడ్ రెడీగా ఉండేది. ఇప్పుడు ఇంగ్లీష్ ఏరియాకి వచ్చిన తర్వాత అవన్నీ మేము ఎంత మిస్ అవుతున్నామో అర్థమైంది. సో ఫైనల్గా కొత్త ఇంటికి వచ్చిన 2 months తర్వాత కొన్ని ఇంపార్టెంట్ పనులు ఫినిష్ చేయడానికి ఆఫీస్ డుమ్మా కొట్టు మరీ ఇండియన్ ఏరియాకి వెళ్తున్నాం. మీకు మా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అలాగే ఈ వీడియోకి ఒక మంచి లైక్ ఇవ్వండి. ఎవరు ఫస్ట్ తినేస్తారు ఇప్పుడు? ఈ వీక్ అయితే మాకు ఎర్లీగా వీకెండ్ వచ్చిందని చెప్పొచ్చండి. ఫ్రైడే ఇద్దరం కూడా డుమ్మా కొట్టి ఇండియన్ ఏరియాకి వెళ్ళబోతున్నాం. ఎందుకు అంటే నాకు పాస్పోర్ట్ రెన్యూవల్ ఉందన్నమాట. సో ఇండియన్ ఎంబసీకి అయితే పని ఉంది. ఎర్లీ మార్నింగ్ స్లాట్ తీసుకున్నాం అనమాట 9 o'clockకి. అంటే మనం ఆల్మోస్ట్ ఇంటి నుంచి 7 o'clock అనే ఇంట్లోంచి వదిలేయాలి. అంటే 5:30, 6 o'clockకి రెడీ అవ్వాలన్నమాట మనం. ఈరోజు మా ఒరిజినల్ ప్లాన్ ఏంటి అంటే చక్కగా గార్డెన్లో గ్రాస్ పెరిగిపోయింది, కటింగ్ చేసుకోవాలి, బాగుంటుంది కదా, చక్కగా మెయింటైన్ అవుతుంది అని చెప్పి మేము అనుకున్నాం. బట్ ఈరోజు ఏంటంటే వర్షం వచ్చింది. వెట్గా ఉన్నప్పుడు చేయడం అంత సజెస్టబుల్ కాదనమాట. చూపిస్తాను రండి. వెట్టుగా ఉంది. వర్షాలు మనకి పెరట్లో జాన్ చెట్లు ఉంటాయి కదా, అలా ఇక్కడ పెరట్లో యాపిల్ ట్రీస్ అనమాట. సో మా వెనక వాళ్ళ ఇంట్లో అనమాట, మా ఇంట్లో కాదు. యాపిల్స్ కొమ్మకి ఎన్ని ఉన్నాయో చూడండి, చాలా ఉన్నాయి. ఒక్క కొమ్మకి చూడండి ఎన్ని యాపిల్స్ ఉన్నాయో. చేతు దా కొమ్మ చూపించదు. చాలా ప్రశాంతంగా ఉంటుందండి లైఫ్. అంటే ఇదివరకు మేము ఫ్రూట్ పికింగ్కి ఇలాంటి వెజిటబుల్ పికింగ్స్కి బయటకు వెళ్ళేవాళ్ళం కదా, ఎక్కడికి వెళ్ళక్కర్లే. వెనకాల యాపిల్ ట్రీ, పైకి చూస్తే అక్కడ పెద్ద పియర్ ట్రీ, అడుగున చెర్రీ ట్రీస్ అనమాట. మనం రోడ్డు మీద పాస్ అయితే రోడ్డు మీద కూడా పెద్ద పెద్ద వృక్షాలు అనమాట. పళ్ళు చెట్లు అసలు డోకాయే లేదండి. భలే అనిపిస్తున్నాయి అనమాట. ఇవి కూడా ఎవ్వరు కోసేసుకోవట్లేదు, బోల్డ్ పండిపోయి ఉన్నాయి కదా. ఉడతలు చక్కగా వస్తాయండి, ఇలా వచ్చి ఇక్కడ కూర్చొని తింటాయన్నమాట. సమయానికి ఎంత నవ్వుతాడో కిచకిచకిచమని తినేస్తూ ఉంటాయి అవి. సాయంత్రం నేను సమయానికి కూర్చొని ఇక్కడ ఎంజాయ్ చేస్తాం. ఉడతలు ఎన్ని వస్తున్నాయి, ఏం తింటున్నాయి అని. అలాగే పక్కింటి వాళ్ళ ఇంట్లో పియర్స్ తెచ్చుకొని అవి తింటూ ఉంటాయి. సో అవి ఎంజాయ్ చేస్తూ ఉంటాయి అనమాట. గ్రాస్ చూసారా పెరిగిపోయిందనమాట. పెరిగిపోతే వాళ్ళు కట్ చేసేయాలి అని అనుకున్నాం. కట్ చేస్తే మళ్ళీ గ్రీన్గా బాగుంటుంది అనమాట. ఇలా అయితే కొంచెం ఎక్కువ రోజులకి మన్నదు. సో ఎప్పుడు 15 daysకి 20 days హెయిర్ కట్ వేసినట్టు వేసేయాలి. సో ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయినాయండి. నెత్తి మీద సూర్యుడు ఉన్నాడు ఇంకా. బట్ ఆల్మోస్ట్ మా పనులు అయితే అయిపోయినాయి. చక్కగా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి హాయిగా పడుకోబెట్టడమే. సమయాన్ని మేము పడుకుని పోవడమే. వాటర్ బాటిల్స్ పట్టేసుకొని వెళ్ళిపోతే అయిపోయినట్టే. మేము త్వరగానే పడుకుంటామండి. నేను సమయాన్ని అయితే 8:30, 9 హార్డ్లీ మ్యాక్సిమం. చైతన్య కొంచెం 10, 11 అలా చేస్తాడు, కానీ మేము ఇద్దరం మటు త్వరగానే పడుకుంటాం. గుడ్ నైట్ హగ్గి బాబా. లవ్ యూ అమ్మ చెప్పు. పడుకుందా అన్నాడు. దా గిఫ్ట్ ఇస్తాను రా. ఏం గిఫ్ట్ అనుకుంటున్నావు? హోమ్ లెర్నింగ్ గిఫ్ట్. ఇప్పుడున్న బిజీ లైఫ్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు అలసిపోయి ఉంటాం కదండి. అందుకే నైట్ పడుకునే ముందు ప్రశాంతంగా ఒక చక్కని స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతాను. ఫస్ట్ అయితే నేను చల్లని నీళ్ళతో చక్కగా ఫేస్ వాష్ చేసుకుంటాను. ఒకవేళ నేను ఆ రోజు మేకప్ వేసుకుంటే డబుల్ క్లెన్సర్ యూస్ చేసి ఫేస్ వాష్ చేసుకుంటాను. ఫేస్ వాష్ అయ్యాక స్కిన్ని నర్చర్ చేయడానికి నేనైతే నైట్ క్రీమ్ వాడతాను. ఇది గుడ్ వైబ్స్ వాళ్ళదండి. నేను వాళ్ళ ప్రోడక్ట్స్ చాలా రోజుల నుంచి వాడుతున్నాను. బికాస్ వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేస్తారు. అలాగే అస్సలు హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవండి. ఈ క్రీమ్ 7 daysలో నా ట్యాన్ని రెడ్యూస్ చేసింది. ట్యాన్ రెడ్యూస్ అయిన 94% వాలంటీర్స్లో నేను కూడా ఒక దాన్ని. అలాగే ఈ క్రీమ్ కూడా వెన్నపూసలా చాలా స్మూత్గా ఉంటుందండి. చక్కగా మీరు చిన్నగా మసాజ్ చేసుకుంటూ ఫేస్ అంతా అప్లై చేసుకుంటే చాలు. అలాగే ఈ నైట్ క్రీమ్ ఉప్టన్ మెథడ్ యూజ్ చేశారు. మీరు ఇది నైట్ పడుకునే ముందు అప్లై చేసుకొని మార్నింగ్ నిద్ర లేచాక చూస్తే చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మంచి యూత్ఫుల్ రేడియన్స్తో కనిపిస్తుంది.
ఈ ప్రోడక్ట్ అయితే purple.comలో అవైలబుల్గా ఉందండి. ఎవరికైనా కావాలంటే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేను ఇప్పుడైతే మార్నింగ్ 5:30కి లేచానండి. చూస్తే నా ఫేస్ ఎంత గ్లోయిగా ఉందో, చక్కగా చాలా బాగుంటుంది అనమాట. ఇది వాడే కొద్ది మీకు తెలుస్తూ ఉంటుంది రిజల్ట్. ఇప్పుడు buy one get one ఆఫర్ కూడా నడుస్తుందండి. 10th August మాత్రమే, ఓన్లీ ఆన్ purple.com. సో గ్రాబ్ యోర్స్. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నామండి ఇండియన్ ఎంబసీకి. ఎందుకు అంటే పాస్పోర్ట్ రెన్యూవల్ ఉందని చెప్పాను కదా, సో దానికనమాట. సో అది ఇండియన్ ఏరియాలో హాన్స్లోలో అనమాట. మంచి ఎగ్జైటింగ్ డే అని చెప్తాను, నాకు మీకు కూడా. అస్సలు లేట్ చేయకుండా వెళ్ళిపోతాను రండి. సో సమ్యాన్ అయితే పైన పడుకున్నాడు, తీసుకొచ్చి కార్లో పెట్టేస్తే మనం స్టార్ట్ అయిపోవచ్చు. ఇండియన్ ఎంబసీకి అయితే వచ్చామండి. ఏదైనా కుదిరితే కొంచెం ఫుటేజ్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను, లేదంటే వచ్చాక ఎలా అయింది ఏంటి అని చెప్తాను. సో మనకు సంబంధించి ఎటువంటి ఇండియన్ పాస్పోర్ట్స్ అయినా, పిల్లలు OCA అప్లై చేయాలన్నా, ఏది చేయాలన్నా ఎంబసీ వచ్చి ఇదే అనమాట. ఇది ఇండియన్ ఎంబసీ, VFX వాళ్ళు మేనేజ్ చేస్తారు కదా, సో అదనమాట. ఇక్కడ వీసా ఆఫీస్లో అయితే మనకు ఒక టోకెన్ నెంబర్ ఇచ్చారనమాట. మన టోకెన్ వచ్చేలోపు నేను సమ్యాన్ అయితే కమెంట్స్ అన్నీ చూస్తున్నాం అనమాట, పైనుంచి కింద వరకు. సో సమ్యాన్ చూస్తున్నారు కదా, అక్కడ చకటకా లెవెల్ కొట్టేస్తున్నాడు. సో అదనమాట మేము ఇద్దరం అక్కడ చేసే పని. అట్లాంటిక్, వర్జిన్ అట్లాంటిక్. సో ఇక్కడికి ఎయిర్పోర్ట్ చాలా దగ్గర అండి, హాన్స్లోకి. హీత్రో ఎయిర్పోర్ట్ చాలా దగ్గర అనమాట. ఫ్లైట్స్ అలా కింద నుంచి చూడొచ్చు, చాలా కింద నుంచి చూడొచ్చు. అంటే ఆల్మోస్ట్ ల్యాండింగ్కి దగ్గరగా ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఫ్లైట్స్ చూడండి, చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది అనమాట. ఒక్కటి ఇలా ల్యాండ్ అవుతుంది, దాని వెనకాల 1 minute వెనకాల ల్యాండ్ అవడానికి ఒక 2-3 వెనకాల ఉంటాయన్నమాట. ఒకదాని తర్వాత ఒకటి బ్యాక్ టు బ్యాక్ చూడొచ్చు. చాలా బాగుంటుంది, ఐ ఫీస్ట్ లాగా. అసలు అన్ని ఫ్లైట్స్ ఒకసారి ల్యాండ్ అవ్వడం చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది. బట్ ఎవ్రీ టైం చూస్తూ ఉంటే కొంచెం బోరింగ్. చూడండి, ఎయిర్వేస్ బ్రిటిష్ ఎయిర్వేస్ అనుకుంటారా? యా, ఎయిర్ ఇండియా ఫ్లైట్. మనం ఎక్కడి నుంచి వచ్చాం? యా, అమ్మమ్మ, తాత, నానమ్మ, ఆ బాబాయ్, పిన్ని అందరూ ఎక్కడ ఉంటారు? జై హింద్, జై హింద్. క్వాలిటీ ఫుడ్స్కి అయితే వచ్చేసామండి. చాలా రోజులైందనమాట ఇలా మంచిగా షాపింగ్కి వెళ్ళి. ఎందుకంటే ఇప్పుడు మేము ఉంటున్న ఏరియాలో కొంచెం ఇండియన్స్ తక్కువ పాపులేషన్ అనమాట. సో దానివల్ల ఏంటంటే మాకు ఇండియన్ గ్రోసరీస్ దొరుకుతున్నాయి, కానీ ఎక్స్పెన్సివ్గా తక్కువ ఆప్షన్స్ ఉంటున్నాయి అనమాట. అలాగే సోనా మసూరి హడావిడి ఒకటి నడుస్తుంది కదా, సో సోనా మసూరి ప్యాకెట్స్ ఏమన్నా అవైలబుల్గా ఉంటే తీసుకుందాం. ఏ ఫ్రూట్ కావాలి బిడ్డకి? కూరగాయలన్నీ ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నాం కదండి. ప్రజెంట్ బర్నింగ్ టాపిక్ ఏంటి అంటే టమాటాలు ఎక్స్పెన్సివ్ అని. కేజీ 200 నేనైతే విన్నాను. సో మీకైనా మాకే తక్కువ రేట్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మీకు ఎక్స్పోర్ట్ చేస్తాను, 100 రూపాయలు కేజీ అనమాట. సో ఎవరికి ఎన్ని కావాలో చెప్పండి, ఎన్ని కావస్తాను పంపిస్తాను మన సబ్స్క్రైబర్స్కి. ఇండియన్ ముంబై ఆనియన్స్ అనమాట ఇవి, 2 bags. ఎంత రేట్లు ఉన్నా ఏమున్నా సరే ఈ ఇండియన్ ఆనియన్స్ లేకుండా కూర అయితే నేను వండలేనండి అస్సలు. ఈ వైట్ ఆనియన్స్, రకరకాల రెడ్ ఆనియన్స్ ఉంటాయి, కానీ ఏంటో నాకు వంట చేయాలంటే ఇండియన్ ఆనియన్సే ఉండాలన్నమాట. దట్టు ఏంటి అంటే చైతన్య ఎవ్రీడే పెరుగన్నంలో ఉల్లిపాయ నంచుకుంటాడు. సో ఈ ఉల్లిపాయలు అయితే బాగుంటాయి కదా, సో అదనమాట. పనసపిక్కల కూర ఎంతమంది తినుంటారో చెప్పండి. మటన్లో వేసుకున్నా బాగుంటుంది, అలాగే మసాలా పెట్టుకుని ఉట్టుగా వండుకున్నా బాగుంటుందండి. ఇది ఒక్కొక్క సీజన్స్లో దొరుకుతాయి, మాకు అన్నిసార్లు దొరకవు కానీ బాగుంటాయి. ఇవి కేజీ వచ్చి 1000 రూపాయలు, మటన్ కన్నా కాస్ట్లీ. నేనైతే కొత్తిమీర తీసుకుంటున్నాను. కొత్తిమీర మా ఇంటి దగ్గర చాలా ఎక్స్పెన్సివ్ ఉందండి. ఒక కట్ట వచ్చి 1 pound 50 pence, అంటే 150 రూపాయలు ఉంది. ఇక్కడ 2 కలిపి 150 అనమాట. ఒక 2 కట్టలు తీసుకుంటున్నాను. ఎవరికైనా టెక్నిక్ తెలిస్తే చెప్పండి, కొత్తిమీర స్టోర్ చేసుకునే విధానం. చూడ మురీలు ఉన్నాయి ఇక్కడ, మురమరాలు. సో మురమరాలు ప్యాకెట్ 249 ఉంది. ఇది మాకైతే చాలా ఇష్టం అండి, మురమరాలు మిక్చర్ చక్కగా చేసుకొని తింటాం, కారంగా టమాటా, నిమ్మకాయ, ఉల్లిపాయలన్నీ వేసుకొని. మీలో ఎంతమందికి తెలుసండి 5% చాక్లెట్స్ భలే ఉంటాయి అసలు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. అయిపోయినప్పుడల్లా తెచ్చుకుంటూ ఉంటాం. ఓన్లీ ఇండియన్ స్టోర్స్లోనే దొరుకుతాయి అనమాట. సో ఒక 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం. సోనా మసూరి ఎక్స్పోర్ట్స్ ఆపేశారు అంటే చాలా బాధ వేసిందండి. ఎలారా బాబు, రేపటి నుంచి కొంచెం కష్టమే కదా, ఈ రోజు కాకపోతే రేపన్నా అయిపోతాయి. అప్పుడు ఎలాగా? ఈ బాస్మతి రైస్తో ఏమో మన కూరలు కలవు, మన పప్పులు కలవు. ఇది లేదు, ఇంకోది సబ్స్టిట్యూట్ ఏదైనా చూసుకోవాలి అంటే మన మనసు అయితే తీసుకోలేదు. అలా అని రోజు ఇదే తినేస్తామని కాదు, లేదు అంటే బాధ. ఒకరోజు చపాతీ తింటాం, ఒకరోజు బాస్మతి రైస్తో బిర్యానీ చేసుకుంటే అది వేరే విషయం. అమ్మో ఇది ఇంక ఉండదు అంటే అసలు మన మనసు
ఒప్పుకోదనమాట. అంతే, అదొక ఎమోషన్. మన సోనా మసూరి అంటే మనం తెలుగు వాళ్ళు అంతే. సో అలాగే మన ఏం చెప్పు. సో అలాగే మనకి ఇడ్లీ రైస్ ఉంటుంది కదండి, దోశల్లో వేస్తాం కదా. సో అవి వేస్తే దోశలు బాగా వస్తున్నాయండి బయట వేసినట్టుగా. మామూలు సోనా మసూరి కానీ ఇవి బాగుంటున్నాయి అనమాట ఇడ్లీ రైస్. ఇది 10 కేజీ వచ్చి 1149. ఇది ఒకటి తీసుకున్నాం. ఇలా ఇండియన్ ఏరియాకి వచ్చినప్పుడల్లా చక్కగా మన గ్రోసరీస్ అన్నీ ఇలా షాపింగ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అలాగే స్టోరేజ్ స్పేస్ కొంచెం ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ అమౌంట్ కొనుక్కొని పెట్టుకుంటాం అనమాట. కంపారిటివ్లీ ఇక్కడికైనా మీకు చూపిస్తాను, మీకు ఆ ఏరియాలో కూడా ఎలా ఉన్నాయి ఏంటి అని. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటున్నాయన్నమాట. సో ఇప్పుడైతే షాపింగ్ అయితే అయిపోయింది కదండి, చక్కగా బిల్ పే చేసి మంచిగా బిర్యానీ తిని 2 months అయిందండి. సో ఈ రికార్డ్ అని చెప్తాను. మంచిగా ఆకలి మీద ఉన్నాం, పనులన్నీ అయిపోయినాయి, ఎక్స్పోర్ట్ పనులు అయిపోయినాయి, ఇండియన్ షాపింగ్ అంతా అయిపోయింది, మన సోనా మసూరి రైస్ దొరికింది, హ్యాపీ. సో చక్కగా వెళ్ళి కొంచెం రిలాక్స్గా లంచ్ చేసి వద్దాం. చూపించు, బాగుందా? క్వాలిటీ ఫుడ్స్లో అయితే చక్కగా షాపింగ్ అయిపోయిందండి. మధ్యాహ్నం అయింది ఇప్పుడు టైము. చక్కగా లంచ్ ప్రాపర్గా అథెంటిక్ ఇండియన్ తినాలని ఫిక్స్ అయిపోయాం అనమాట. సో హాల్స్లోకి వచ్చాం. హాల్స్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తెలుగు మాటలు అలా వినిపిస్తూ ఉంటాయి. దాని తగ్గట్టుగా మనకు టేస్ట్, మన హైదరాబాద్ టేస్ట్ వచ్చేలా ఫుడ్ దొరుకుతుందండి ఇక్కడ మనకి హై స్ట్రీట్లో. భలే అనిపిస్తుంది అనమాట. సో ఈరోజు అయితే కింగ్స్ దర్బార్కి వచ్చాం అనమాట. లాస్ట్ టైం మీకు రంజాన్ టైంలో చూపించాను చూసారా, హలీం మండి. సో అక్కడికి వచ్చాం అనమాట. సో ఇప్పుడైతే హాయిగా ప్రాపర్గా మంచిగా రిలాక్స్గా లంచ్ తిని అప్పుడు మిగతా పనులు కంప్లీట్ చేసుకుందాం. ఇల్లు స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వరకు ఇంత రిలాక్స్గా కూర్చొని ప్రశాంతంగా భోజనం చేసిన రోజు లేదని చెప్పచ్చండి. చేసేవాళ్ళం, బయట తినేవాళ్ళం, రెగ్యులర్గా తినేవాళ్ళం, కానీ ఏదో ఒక టెన్షన్ నడుస్తూ ఉండేది. అవి ఎక్కడ ఆర్డర్ చేయాలి, ఇవి ఎక్కడ దొరుకుతాయి, మన బిల్డర్ ఏం చేస్తున్నారు, మన ఇల్లు ఎలా అవుతుంది, ఇది రన్ అవుతూనే ఉండేవాళ్ళం అనమాట. సో పైకి నవ్వుతూ బాగానే కనిపించేవాళ్ళం, కానీ లోపల చాలా బాధ, భయం ఉండేదన్నమాట. బట్ అన్నీ అయిపోయాక రిలాక్స్ లంచ్ అంటే ఈ రోజు అని చెప్తాను. సమయానికి రెస్టారెంట్కి వస్తే ఫస్ట్ స్టార్టర్స్ ఒక 2 రకాలు ఆర్డర్ చేస్తాను. ఫిష్ ఒకటి, చికెన్ ఒకటి అనమాట. అవి వేడిగా ఉన్నప్పుడు గబగబా తినేస్తాడనమాట. తర్వాత మనం ప్రశాంతంగా బిర్యానీస్, స్టార్టర్స్ అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే సమయానికి లాలీపాప్స్, చిల్లీ గార్లిక్ ఫిష్ ఆర్డర్ చేస్తాను అనమాట. బాగుందమ్మా? మళ్ళీ ఏంటంటే మా పిల్లోడికి వేడి చల్లారక ముందు పెట్టేయాలన్నమాట. నాది అదే అలవాటు, నాకు పొయ్యి మీద ఉంటుండగా వేడి వేడికి కావాలి. సో అలాగే సమయానికి కూడా ఏంటంటే వేడి పిచ్చి. మాకు ఇక్కడ ఎందుకు నచ్చుతుంది అంటే కోటింగ్ ఉంటుంది, బట్ స్టిల్ ఆ క్రిస్పీనెస్ ఉంటుంది అనమాట. నాకు చేపలు అలా క్రిస్పీగా ఉంటే చాలా నచ్చుతుంది. అట్ ద సేమ్ టైం ఆ గార్లిక్ ఫ్లేవర్, స్పైసెస్ అన్నీ ఉంటాయి, బాగుంటుంది. ఇండియన్ ఏరియాకి వస్తే మంచిగా ఒకటి ఏంటంటే మంచిగా షాపింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే మంచి ఇండియన్ రెస్టారెంట్లో ఫుడ్ తినాలి. ఆ చిల్లీ చికెన్, చిల్లీ ఫిష్, ఆ మంచి స్పైసెస్ ఉంటాయి చూసారా, వస్తే అప్పుడు అనిపిస్తుంది అబ్బా ఇండియాలో ఉన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సమయాన్ని ఏంటంటే లక్కీగా అన్నీ తింటాడు. మనకి చక్కగా నేను ఇండియా తప్పితే వేరే ఏమీ పెట్టనండి, చక్కగా ఇండియానే పెడతాను. పాస్తా, పిజ్జా అలా ఏం కూడా తిండు. అవన్నీ స్కూల్లో అలా అయినా అలవాటు అవుతాయి కదా, ఇవి అలవాటు చేయాలి అని చెప్పి నేను ఇవే పెడతాను అనమాట. స్పెషల్గా ఇంకే మిగతా ఏమీ చేయను. మన ఇంట్లో కుక్ చేసుకున్నవే, చేపల వేపుడు, చికెన్ ఫ్రై, ఇలా బయటకు వచ్చినప్పుడు ఇవి, బిర్యానీ అన్నీ తింటాడు. ఇండో చైనీస్లో ఏంటంటే చక్కగా క్రంచీగా టెక్స్చర్ ఉండి మంచిగా ఫ్లేవర్ ఉంటుంది అనమాట. నాకు ఎందుకో ఇండియా గుర్తొస్తుంది ఆల్మోస్ట్ అది తిన్నప్పుడల్లా. ఈ ప్రాన్, ఈ ఆనియన్ కంపల్సరీగా ఉండాలి. అలాగే పర్వాలేదు, చేపెట్టినా పర్వాలేదు. ఈ తడకాలో ఉన్న ఆనియన్, ఈ పెప్పర్స్ ఇవన్నీ పెట్టుకొని ఒకే ఒక్క బైట్లో, ఇది బాగా వేడిగా ఉంటుంది. అలా కాకుండా కొంచెం ఉదుకొని తింటే ఒకసారి మేము చిన్నప్పుడు అనమాట, నేను అరౌండ్ 6th క్లాస్ 7th క్లాస్లో ఉన్నప్పుడు మా బాబాయ్ రెస్టారెంట్కి తీసుకెళ్ళాడు. బాబాయ్కి ఏదో ప్రమోషన్ వచ్చింది, అందరూ వెళ్ళాం, ఫ్యామిలీ మొత్తం ఒక 25 మంది వెళ్ళాం. శ్రీకన్యలో ఎప్పుడు వెయిటింగ్ ఉంటూనే ఉంటుంది కదా, 1 గంట వెయిట్ చేసాం. అప్పటికే ఆకలి, చాలా ఆకలి వేస్తుంది అనమాట. నాకే కదా, అందరికీ ఆకలి వేస్తున్నాయి. అయితే 25 మెంబర్స్ అలా వెళ్ళాం కదా, మా అత్తలు, మేము అందరూ వెళ్ళాం. మీకు సపరేట్గా ఎక్కువ మంది వెళ్తే లోపల పార్టీ హాల్లో చిన్నది ఉంటుంది అనమాట, కొంచెం ప్రైవేట్గా, అందులో కూర్చోబెట్టాడు. కూర్చున్నాం.
వాళ్ళ టెక్నిక్ ఏంటంటే ఫస్ట్ స్టార్టర్స్ ఇచ్చారనమాట. స్టార్టర్స్ ఏంటంటే మీరు ఎంత తిన్నా మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ టేస్టీగా వెళ్ళిపోతాయి. అదే మీరు రైస్ పెట్టుకున్నారనుకో ఫస్ట్ ఒక హాఫ్ బిర్యానీ అయితే తినేటప్పటికి ఆకలి చచ్చిపోద్ది కదా. బిర్యానీ వస్తుందని చెప్పి ఒక 10-15 చిల్లీ చికెన్ స్ప్రే ఇచ్చాడనమాట స్టార్టర్స్. అప్పుడు ఫస్ట్ నా లైఫ్లో చిల్లీ చికెన్ పిచ్చి పట్టుకుందనమాట. ఒక 5 ఏళ్ళు ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా ఆ చిల్లీ చికెన్ తింటూనే ఉండేవాళ్ళం అనమాట. చిల్లీ చికెన్తో ఫస్ట్ అనుభవం అది నాకు. అప్పట్లో కొత్త చిల్లీ చికెన్ మనకు తెలియదు. మనం బయటకు వెళ్తే యూజువల్గా రెస్టారెంట్కి వెళ్తే బిర్యానీ ఆర్డర్ చేసేస్తాం కదా. అప్పుడు ఫస్ట్ టైం చిల్లీ చికెన్, ఆ కరివేపాకు ఫ్లేవర్ ఇప్పుడు కూడా నేను లండన్లో ఎత్తుక్కుంటాను. చికెన్ వెళ్తే మీరు కరివేపాకు వేసి చేస్తారా, తడక వేసి చేస్తారా, అలాగే ఉంటుందా అని చెప్పి అడిగి మరీ తింటానమాట. ఎందుకు ఆ నాస్టాలజీ. నాకు చిల్లీ చికెన్ ఎలా పిచ్చో మా సమయానికి మ్యాంగో లస్సీ పిచ్చి అనమాట. రెస్టారెంట్కి వెళ్తే ఫస్ట్ గ్లాస్ నిండా కొట్టేస్తాడు. ఇంకా అన్నం ఏం తింటాడు? చికెన్ లాలీపాప్స్ తినిపించానులేండి ఒక 2. పోన్లే ఈ రోజు ఇంట్లో ఇవ్వను కదా మ్యాంగో లస్సీ, తాగనివ్వండి అని చెప్పి వదిలేస్తున్నాను అనమాట. అస్సలు గుక్క తిప్పడు. చాలా బాగుంది. ఆల్మోస్ట్ కంప్లీట్ తీసాడు పోతాడు. గుడ్ బాయ్. చిల్లీ చికెన్ మటుకు చాలా బాగుందండి. ఆ చిల్లీ చికెన్ మ్యాజిక్ ఏంటంటే మామూలుగా చికెన్ తిన్నట్టు ఉండదు అనమాట. మెత్తగా ఇదేం పీసురా బాబు, ఏ పార్ట్ ఆఫ్ చికెన్ ఇది అనిపిస్తుంది. లోపల జ్యూసీగా అలా చాలా బాగుంది. తడక కూడా మంచిగా కరివేపాకు ఫ్లేవర్తో నాకు చాలా బాగా నచ్చింది. బా బెస్ట్. సిద్ధం తిను, భలే ఉంది. అగైన్ ఫుడ్ బ్లాగింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే చైతన్య క్యాప్చర్ చేస్తూ ఉంటాడు, నేను సమయాన్ని ఇలా కూర్చుంటాం అనమాట. ఏం చేయలేము, దానికి వేరే ఆల్టర్నేట్ ఏం లేదండి. బట్ ఆల్వేస్ ఇంతే. బట్ స్టిల్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు, అది హ్యాపీ. సో ఈరోజు కూడా మా డే ఏంటంటే మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అయిందనమాట. గబా రెడీ అయ్యి స్నానం చేసి సమయాన్ని రెడీ చేసుకొని చైతన్య రెడీ చేసి ఇంటి బయటకు వచ్చేటప్పటికే 6:30-7 స్టార్ట్ అయ్యాం. 2 hours 9 o'clock అపాయింట్మెంట్ అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏమి చేయలేదు, షాపింగ్ చేసుకున్నాం, మళ్ళీ వచ్చేసాం ఫుల్గా. దట్టు ఏంటంటే మేము 10 ఏళ్ళు ఇండియన్ ఏరియాలో ఉండి అలవాటు అయ్యి కొంచెం ఇంగ్లీష్ ఏరియాలోకి మూవ్ అయ్యాం కదా. సో ఆ క్రేవింగ్స్ ఎలా ఉంటున్నాయంటే రోజు ఆ ఇండియన్ మనుషులు, మన తెలుగు వాళ్ళు కావచ్చు, మన ఇండియన్స్ అందరూ కనిపించేవారు, పలకరించేవారు. గారెలు, దోశలు, ఇడ్లీలు, వాట్నాట్ అన్నీ దొరికేవి. బయటకు వెళ్తే పూరి కూర. శుక్రవారం అయితే చైతన్య ఆఫీస్లో ఉన్నప్పుడు ఇద్దరు పొద్దున్న వర్క్ చేసుకున్నప్పుడు పొద్దున్నే 8 o'clock వెళ్ళి వేడివేడి పూరి కూర తెచ్చేవాడు, గారి కొబ్బరి చట్నీ తెచ్చేవాడు, సాంబార్ ఇడ్లీ తెచ్చేవాడు. వేడిగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. ఫ్రైడే పొద్దున్న మట్టుకు మేము మంచిగా బయట ఫుడ్ ఎంజాయ్ చేసేవాళ్ళం. సో ఇవన్నీ మిస్ అవుతున్నామండి. బయటకు వస్తే జనాలను మిస్ అవుతున్నాం, నలుగురు పలకరించేవారు. ఇంకా మనం మూవ్ అయ్యాం కాబట్టి హ్యాపీ. అక్కడ కూడా అడ్జస్ట్ అయిపోతున్నాం, కొన్ని రోజులు టైం పడుతుంది అంతే అనమాట. సో అలాంటి క్రేవింగ్ నుంచి వచ్చి ఇప్పుడు తింటుంటే మాకు అమృతం, నోట్లో అమృతం వేసుకున్నట్టు ఉంటుంది అనమాట. మా సమయానికి నూడిల్స్ అంటే భలే ఇష్టం. మీకు గుర్తుంటే 2 years బ్యాక్ ఎప్పుడు ఆంధ్ర బిల్స్ అని ఒకటి చేసాం. అప్పుడైతే అమ్మ బాబోయ్ అసలు ఎంత అల్లరి చేసేసాడు, అంత అల్లరి చేసేసాడు. చాలా రోజులు ఫుడ్ బ్లాగ్స్ చేయకూడదని డిసైడ్ అయిపోయాం, చేయడం తగ్గించాం. నిజంగా సమయాన్ వల్లే అసలు ఫుడ్ బ్లాగింగ్ చాలా వరకు తగ్గించామండి. ఇప్పుడు ఏదో కొంచెం మాకు ఏదో వెసులుబాటు కల్పించాడు అనమాట. మీరు తినండి, నేను కొంచెం నా ఎంజాయ్మెంట్ ఏదో నేను చేసుకుంటాను. నరకం బార్డర్ వరకు తీసుకెళ్ళిపోయాడు. పిల్లలు అంతేనండి, వాళ్ళకి ఇంకా అన్ని చూసేటప్పటికి ఎక్సైట్మెంట్ అనమాట. వాళ్ళకి మొత్తం ట్రై చేసేయాలి, మొత్తం ఎక్స్ప్లోర్ చేసేయాలి అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కటి మా వాడికి అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు పెద్దగా ఇబ్బంది పెట్టట్లేదు. ఫుడ్ బ్లాగింగ్ కష్టాలు అనమాట, చూసారు కదా. ఎందుకంటే ఇంటికి వెళ్ళాక మా అమ్మ మళ్ళీ ఒక బోధ వాక్యాలు చెప్తుంది, నీతి వాక్యాలు చెప్తుంది. ఎందుకురా బాబు, దాని బదులు మంచిగా ఉంటానని చెప్పి. సో ఈరోజు ఏంటంటే ఎప్పుడు వచ్చి బిర్యానీ తినేస్తున్నాం, పొట్ట ఫుల్ అయిపోయి వెళ్ళిపోతున్నాం, అలా కాదు, కొత్త ఏమైనా చూడాలి అని అనుకుంటున్నాం అనమాట. సో ప్రస్తుతానికైతే చక్కగా ఇండో చైనీస్ చేస్తామండి. హ్యాపీ, మంచి మీల్, మంచిగా గ్రోసరీస్ చేసుకున్న, సోనా మసూరి రైస్ దొరికింది. ఆఫ్టర్ దట్ చక్కగా మంచి ఫుడ్ ఎంజాయ్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే చిన్నగా నాకు పనులు ఉన్నాయన్నమాట, బ్యూటీ పార్లర్ పని ఇవన్నీ ఉన్నాయి. సో అవన్నీ చూసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవడం. వెరీ ప్రొడక్టివ్ డే. పొద్దున్న 4 నుంచి అసలు ఎక్కడ టైం వేస్ట్ అవ్వకుండా నీట్గా అంతా పనులు చేసుకుంటాం అనమాట. ఒక్కొక్క రోజు అంతేనండి, అనుకోకుండా అన్నీ బాగానే అవుతాయి. ఒక్కొక్క రోజు అసలు అవ్వదు. దట్స్ ఫైన్, ఇట్స్ పార్ట్ ఆఫ్ ది గేమ్, లైఫ్ అంతే.